నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పష్టమైన మార్పులు పెద్ద ఎత్తున మౌలిక వసతులు పరికరాలు సమకూర్చిన సర్కార్ వైద్యం కోసం బార్లు తీరుతున్న రోగులు తెలంగాణ విద్యుత్ సంస్థల్లో 20,903 మందికి శాశ్వత కొలువులు సర్కారు ఉత్తర్వులతో ఉద్యోగుల సంబరాలు ప్రభుత్వ లక్ష్యాలకు చేయూతనిస్తామని హామీ ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ పాలనకు మరిన్ని మెరుగులు ఆధునిక పరిజ్ఞానంపై అధికారులకు దశలవారీ శిక్షణ ఆగస్టు 1న ప్రారంభించనున్న చంద్రబాబు సౌర పంపు సెట్లపై జీఎస్టీ దెబ్బ భారీగా పెరిగిన ధరలు ఆంధ్రప్రదేశ్లో పంపిణీ ఆపేసిన ఏజెన్సీలు డిపాజిట్లు చెల్లించిన అన్నదాతల ఆందోళన గుజరాత్లో ఎమ్మెల్యేల ఫిరాయింపుపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు భాజపా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపణ ప్రభుత్వ వివరణ కోరిన ఎన్నికల సంఘం ఆస్ట్రేలియాలో ఉగ్రకుట్రను భగ్నం చేసిన పోలీసులు విమానాన్ని కూల్చేందుకు పథక రచన చేసిన ముష్కరులు అరెస్ట్ దేశవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించిన ప్రధాని తెలంగాణ ప్రభుత్వ వైద్యంలో మార్పు కనిపిస్తోంది సర్కారు దవాఖానాలకు వెళ్లాలంటే భయపడే ప్రజలు ఇప్పుడు చికిత్స కోసం బార్లు తీరుతున్నారు మౌలిక సదుపాయాలు మెరుగుపడి అధునాతన వైద్య పరికరాలు అందుబాటులోకి రాగా రోగుల తాకిడి గణనీయంగా పెరిగింది కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ వైద్యులు సిబ్బంది సేవలందిస్తున్నారు బాలింతలకు కేసీఆర్ కిట్తో పాటు నగదు అందిస్తుండటం వల్ల గర్భిణులు ప్రసవాల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకే ఎక్కువగా వెళుతున్నారు అపరిశుభ్ర పరిసరాలు అరకొర వసతులతో అస్తవ్యస్తంగా ఉండే ప్రభుత్వాసుపత్రులు ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులను మరిపిస్తున్నాయి నూతన పారిశుద్ధ్య విధానంతో పరిశుభ్ర వాతావరణం కనిపిస్తుండగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆసుపత్రి వరకు అంతటా మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి ఆహ్లాదకరమైన వాతావరణానికి తోడు వైద్యులు నర్సులు ఇతర సిబ్బంది పనితీరులోనూ మార్పులు వచ్చాయి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో అధునాతన వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి 1,10,00,000తో అత్యాధునిక ప్రయోగశాల 80 లక్షల ఆటో అనలైజర్ రోగ నిర్ధారణ పరీక్షల పరికరాన్ని ఏర్పాటు చేయగా గంటకు 800 రక్త పరీక్షల ఫలితాలు వస్తున్నాయి మూత్రపిండాల రోగుల అవస్థలు గుర్తించి ఒకేసారి 18 పరికరాలను కొనుగోలు చేశారు రోగుల కాలక్షేపం కోసం టీవీలు ఏర్పాటు చేసి మంచినీరు చిరుతిళ్లు వంటివి కూడా అందిస్తున్నారు ఇటీవలే ఓ దాత మరో 12 రక్తశుద్ధి పరికరాలను గాంధీ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చారు 40 పడకలతో ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రం సహా 65 పడకల ఐసీయూను ఏర్పాటు చేశారు రోగుల పర్యవేక్షణ కోసం 3 నర్సింగ్ సెషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఫలితంగా గతంలో రోజుకు 2,000 వరకు వచ్చే రోగుల సంఖ్య ఇప్పుడు 3,000కు చేరింది గాంధీ ఆసుపత్రిలో చికిత్సలు మెరుగుపడటంపై రోగులు సంతోషం వ్యక్తం చేస్తుండగా వారి సౌకర్యార్థం మరిన్ని సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్యులు చెబుతున్నారు వేరే వేరే హాస్పిటల్ తిరిగి మరీ ఇక్కడికి వచ్చాము ట్రీట్మెంట్ చాలా బాగా అందింది సిబ్బంది డాక్టర్స్ 24 అవర్స్ కష్టపడుతున్నారు మేము చూస్తున్నాం అన్నం కూడా పెడుతుండ్రు పాపను కూడా మంచిగా చూస్తుంటారు రాత్రి పాగాలనుకుంటా మేము గుట్ట కింద దవాఖాన పోయినా సార్ మాది వరంగలే అందులో పోతే ఒక పేషెంట్ కూడా ఒక డాక్టర్ కూడా పట్టించుకోవాలి ఇక్కడ కన్న తల్లి లెక్క చేసిండ్రు మంచిగా ఉంది సార్ మంచిగా ఉంది డాక్టర్ అమ్మరు కూడా మంచిగా చూసుకున్నాను మంచిగా ఆపరేషన్ చేసిండ్రు నిన్న మంచిగా ఉన్నా ఇప్పటికైతే దేవుని వల్ల పేగు జారింది నాకు మరి అది ఎప్పుడు రాకుండా వాళ్ళ కడుపు చల్లకుండా వాళ్ళు దేవునికి దీవెనలు ఇయ్య 3 రోజులు అవుతుంది ఆపరేషన్ బాబు తొందరగానే హుషారుగా అయిండు మాకు చాలా ధైర్యం వచ్చింది ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు సార్ నిజం మేము అసలు మా బాబుకు ఎలా ఉంటుందని మేము మస్తు భయపట్టినాం సార్ కానీ మా బాబు చాలా హుషారండు మా బాబు మంచిగా ఉన్నాడు మాకు బాగా నచ్చింది కూడా ఇక్కడ గాంధీ హాస్పిటల్ అంటే తెలియని వాళ్ళకైనా చెప్పాలని కూడా అనిపిస్తుంది మాకు సార్ మాతా శిశు సంరక్షణ ధ్యేయంగా ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు చేయించుకుంటే 12 నుంచి 13,000 రూపాయలతో పాటు తల్లి బిడ్డలకు 16 రకాల వస్తువులను ఇస్తున్నారు ఈ పథకానికి ఆకర్షితులైన గర్భిణీలు పెద్ద ఎత్తున తమ వివరాలను నమోదు చేసుకుంటున్నారు ఇప్పటికే సుమారు 3,80,000 మంది గర్భిణీలు కేసీఆర్ కిట్ కింద నమోదయ్యారు గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 29% ప్రసవాలుంటే ప్రస్తుతం ఆ సంఖ్య 40% పెరిగింది
తెలంగాణ వచ్చిన తొలి 2 ఏళ్లలో మహబూబ్ నగర్, కరీంనగర్, సిద్దిపేట జిల్లా ఆసుపత్రుల్లో ఐసీయూలు ఏర్పాటు చేయగా మరో 15 ఐసీయూల ఏర్పాటుకు రంగం సిద్దమైంది. ప్రాంతీయ ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు రక్తశుద్ది కేంద్రాలను విస్తరించేలా చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే 39 కొత్త రక్తశుద్ది కేంద్రాలను నెలకొల్పారు. 200 కోట్ల రూపాయలతో అత్యాధునిక వైద్య పరికరాలు, నిర్ధారణ పరీక్షా పరికరాలను సమకూర్చారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తెచ్చి భద్రతా పరంగా సీసీ కెమెరాలు అమర్చారు. అత్యవసరమైతే రోగులను తరలించడానికి అంబులెన్స్, గర్భిణీల రాకపోకల కోసం అమ్మఒడి వాహనాలు ఏర్పాటు చేశారు. ఫలితంగా 3 ఏళ్ల క్రితం ఏడాదికి 60 కాన్పులు జరగ్గా గత 3.5 నెలల్లోనే 600 ప్రసవాలయ్యాయి. జనగామ ప్రభుత్వాసుపత్రిలోనూ సేవలు మెరుగుపడటంతో యాదాద్రి, సిద్దిపేట జిల్లాల నుంచి రోగులు తరలివస్తున్నారు. రోజుకు 700 మంది వైద్య సేవలు పొందుతున్నారు. 5 నెలల నుంచి నెలకు రమ్మంటారు. ఇక 8 నెలల నుంచి 15 రోజులకు ఒకసారి దినాలు పడ్డప్పుడు వారం చెకప్ల కోసం చెకప్లు చేస్తున్నారు. వారము ఇక నర్సులు, డాక్టర్లు అందరూ మంచిగా చూస్తున్నారు. ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళకి కూడా మంచిగా అన్నము, పాలు, పొద్దుగాల నాష్టా అన్ని ఇస్తున్నారు. ఇక్కడ అందరూ బాగానే చూసుకుంటున్నారు. మస్తు ఓపికగా మేడం వాళ్ళు అది ఏమి కూడా కోపం చేయకుండా. నేను అనుకున్నా, అయ్యో నేను బతకను కావచ్చు, 4 బాటిల్లో బ్లడ్ కావాలన్నారు కదా అని అనుకున్నాను. కానీ అట్లాంటిది ఏం లేకుండా మేడం నన్ను సిజేరియన్ చేసి బాగానే ఉంది. మా బేబీ కూడా బాగానే ఉంది సార్. రోగుల సంఖ్య పెరిగినా ఉన్న సిబ్బందితోనే మెరుగైన సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యులు మంచి పేరు తెస్తున్నారు. వీలైనంత త్వరగా వైద్య విభాగంలోని అన్ని రకాల పోస్టులను భర్తీ చేస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు మరింత మెరుగయ్యే అవకాశముంది. ప్రభుత్వ ఆసుపత్రులలో రాజకీయాలు చేస్తూ రోగుల జీవితాలతో ఆటలాడుతున్న అధికారులపై క్రిమినల్ కేసులు పెడతామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి హెచ్చరించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలిసి హైదరాబాద్ నాంపల్లిలోని ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రూ బీమ్ రేడియోథెరపీ, డిజిటల్ మెమోగ్రఫీ ఫర్ బెస్ట్ స్క్రీనింగ్ మిషన్, బ్లడ్ బ్యాంక్ కాంపోనెంట్స్ సెపరేటర్ను మంత్రి ప్రారంభించారు. నీలోఫర్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులతో పాటు కొన్ని ఆసుపత్రుల్లో కొంతమంది రాజకీయాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్న లక్ష్మారెడ్డి వారిపై విచారణకు ఆదేశించామన్నారు. ఆరోపణలు రుజువైతే ఎంతటి వారైనా వదలబోమని స్పష్టం చేశారు. అనంతరం నిమ్స్లోనూ నూతన వైద్య పరికరాలను ప్రారంభించారు. 3 టెస్లా అనేది ఎంఆర్ఐ మిషన్, అది హై ఎండ్ అది ఎక్విప్మెంట్. ఆ 3 టెస్లాలో మన దగ్గర ఫస్ట్ టైం అంటే అన్ని అప్లికేషన్స్ ఉన్న ఏకైక మిషన్ మన హైదరాబాద్ లో. ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి నిల్వల కేంద్రాన్ని ప్రారంభించిన సోమిరెడ్డి నేత్రదానం చేస్తున్నట్టు ఒప్పందంపై సంతకం చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు సేవలు అందజేస్తున్నాయని సోమిరెడ్డి ప్రశంసించారు. తెలుగుదేశం అధికారంకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఎన్టీఆర్ వైద్య సేవల్లో ఆల్మోస్ట్ 2.5 lakhs ఒక్కొక్కరికి ఇచ్చేదానికి గతంలో ఉన్న స్కీమ్ ని మోడిఫై చేయడం జరిగింది. ప్రజల ఆరోగ్యం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి, ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యం, రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ పాలనలో ఒక కొత్త శకానికి నాంది పలకబోతోంది. ప్రభుత్వ శాఖల్లోని సంక్లిష్ట విధానాలు సుపరిపాలనకు అవరోధం కాకుండా సులభ పద్దతుల్లో ప్రజలకు సేవలందించేలా ఈ ప్రగతిని మరింత పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకోసం ఆగస్టు 1 నుంచి అధికారులకు శిక్షణ ఇప్పించనున్నారు. ప్రభుత్వంతో పని అంటే జాప్యం జరుగుతుందన్న అభిప్రాయం నుంచి ప్రజలు బయటకు రావాలంటే పాలనలో వేగం పెరగాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రగతి కార్యక్రమాన్ని మరింత సమర్థంగా నిర్వహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వివిధ శాఖల్లో పౌరులకు అవసరమైన దాదాపు 300 వరకు ఉన్న సేవలను సమర్థంగా అమలు చేయడం కోసం ప్రత్యేక తరహాలో 24 ఐటీ ప్రాజెక్టులను రూపొందిస్తున్నారు. ముందుగా ప్రభుత్వ శాఖలు ఏ సేవలు అందిస్తున్నాయి, వాటిని మరింత సులభంగా అడ్డంకులు లేకుండా మార్పులు చేసి ప్రజలకు వేగంగా ఎలా అందించాలన్న అంశాలపై ఈ ప్రాజెక్టులను రూపొందిస్తున్నారు. పెద్దగా వినియోగంలో లేని పాత సేవలను తొలగించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త సేవలను అన్ని శాఖలకు అనుసంధానిస్తారు. ఇందుకోసం డాష్ బోర్డును కూడా మరింత విస్తృతంగా వినియోగంలోకి తెచ్చి అన్ని విభాగాలకు అందుబాటులో ఉంచుతారు. దీనిపై ఈ ప్రగతి విభాగం పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది. ఐటీ ఆధారిత పాలనలో నైపుణ్యమున్న అధికారులు ఈ విభాగంలో ఉంటారు. ఈ ప్రగతిలో భాగంగా ప్రతి శాఖ నుంచి 2 నుంచి 5 అధికారులను ఎంపిక చేసి ఈ ప్రాజెక్టుపై అవగాహన
అవగాహన కల్పిస్తారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో వీరికి 6 నెలల పాటు విడతల వారీగా శిక్షణ ఇస్తారు. ఆగస్టు 1న మొదలయ్యే తొలిదశ శిక్షణ కోసం ఇప్పటికే 120 మందిని ఎంపిక చేశారు. ఆగస్టు 1 నుంచి 3 రోజుల పాటు విజయవాడలో జరిగే శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ప్రభుత్వం శిక్షించి తీరుతుందని లోకేష్ హైదరాబాద్లో తెలిపారు. సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు వస్తే సహకరిస్తామని హామీ ఇచ్చారు. విషయంలో కానీ ఎన్ని యాంటీ సోషల్ ఇష్యూల్లో తెలుగుదేశం ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే 5,000 కెమెరాలు ఉన్నాయి. ఇంకో 10,000 కెమెరాలు కూడా ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇది రియల్ టైంలో ఎవరన్నా తప్పు చేస్తుంటే వాళ్ళని పట్టుకునే బాధ్యత మేము తీసుకుంటాం. మనకి కొంచెం ఉత్తరాంధ్రలో కొంచెం ఈ గంజా ఈ ప్రాబ్లం ఉందని కూడా మా దృష్టికి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు బెల్ట్ షాప్ విషయం కూడా చూశారు. ఆయన ఒక్కసారి తెలుసుకున్న తర్వాత యుద్ధ ప్రాతిపదికంగా దాని పరిష్కారం చేశారు. ఆయన ఏ సమస్య కూడా లైట్ గా తీసుకోరు. డ్రగ్స్ కూడా అదే విధంగా చేస్తాం. రాజ్యసభ ఎన్నికలకు ముందు తమ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా భాజపా ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ వ్యవహారంపై రేపు సాయంత్రం 5 గంటల్లోగా తమకు నివేదిక పంపాలని గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరినట్లు ఈసీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. గుజరాత్లోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులందరికీ సరైన భద్రత కల్పించాలని కూడా గుజరాత్ ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించినట్లు ఆయన తెలిపారు. భాజపా అధికార దుర్వినియోగానికి బాల్పడుతోందని, రాజ్యసభ ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడాలంటూ కాంగ్రెస్ నేతలు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి అచల్ కుమార్ జ్యోతికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈసీ ఈ మేరకు చర్యలు చేపట్టింది. వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న వేళ 6 ఎమ్మెల్యేలు భాజపాలో చేరడం వల్ల అప్రమత్తమైన కాంగ్రెస్ నాయకత్వం ముందు జాగ్రత్తగా మిగతా 44 మంది ఎమ్మెల్యేలను బెంగళూరు సమీపంలోని ఒక రిసార్టుకు తరలించింది. 20,903 మంది విద్యుత్ పొరుగు సేవల సిబ్బందిని క్రమబద్దీకరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దస్త్రంపై సంతకం చేయడం పట్ల ఆ శాఖ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పొరుగు సేవల ఉద్యోగులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో తాము చేయూతనందిస్తామని వారు హామీ ఇచ్చారు. విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించడం చాలా సంతోషకరము. మా కుటుంబాలు 24,000 కుటుంబాలు అన్ని రుణమై ఉంటాయి. 20,000 మందిని కేసీఆర్ గారు రెగ్యులర్ చేసి మా కుటుంబాలకు ఒక వెలుగు నింపారండి. అసలు కాదు అనుకున్నాం, 20 సంవత్సరాల నుంచి అసలు కాదు ఏది లేదు అనుకున్నాము. కానీ కేసీఆర్ గారు వచ్చి చేసినందుకు ఆయనకు రుణపడి ఉంటాము. మా 20,000 కుటుంబాల మందికి ఆయన ఒక దారి చూపాడు. మా పిల్లలు మేమంతా చాలా రుణపడి ఉన్నాము. ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల తరపున, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్స్ ఉద్యోగుల తరపున ఉద్యమంలో ఏ రకంగా అయితే పనిచేసినామో అదే రకంగా సీఎం కేసీఆర్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా భాగస్వాములు అవుతామని కంటిన్యూషన్ గా వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో 25,000 నుంచి 30,000 మెగావాట్ల వరకు విద్యుత్ నిర్మాణం జరగాలని, దానికి అనుగుణంగా నిరంతరంగా ఒక సైనికుల్లా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా సారికి హామీ ఇస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఇవాళ 3వ విడత అమరుల స్ఫూర్తి యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ఐకాసా అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. తెలంగాణలో అత్యధిక ఆత్మహత్యలు జరుగుతున్న నియోజకవర్గం అయినందునే గజ్వేల్ ఎంచుకున్నట్లు వెల్లడించారు. ఎస్ఐ రాత పరీక్ష ఫలితాలను విడుదల చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోదండరాం డ్రగ్స్ విషయంలో అమలు చేస్తున్న చట్టాన్ని నేరెళ్లలో దళితులపై దాడి ఘటనలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గాడి తప్పినప్పుడు ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మొత్తం తెలంగాణలో అతి ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్న నియోజకవర్గం గజ్వేల్. 2014 రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జూన్ 2 నుంచి ఇప్పటి వరకు దాదాపు 111 రైతు ఆత్మహత్యలు గజ్వేల్లో జరిగినాయి. గతంలోనైతే చాలా ఆకలి చావులు కూడా జరిగిన ప్రాంతం ఇది. ఇప్పుడు లేదు, కానీ ఇప్పటికీ కూడా చాలా మంది ఇక్కడ 100 రోజుల పని మీద ఆధారపడేటువంటి కూలీలు ఉన్నారు. వాళ్ళ సమస్యలు తెలుసుకోవటానికి కూడా ఇది ఒక సందర్భం. ఆంధ్రప్రదేశ్లో సౌర పంపు సెట్లపై జీఎస్టీ గట్టి ప్రభావం చూపుతోంది. సౌర పంపు సెట్ల ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు ఏకరూప పన్ను విధింపుతో చేతులెత్తేశాయి. పాత ధరకు యూనిట్లను ఇవ్వలేమని తేల్చేశాయి. ఫలితంగా వందలాది మంది రైతులు ఇబ్బందుల్లో పడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్న సౌర పంపు సెట్లపై జీఎస్టీ పన్ను ప్రభావం పడింది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక తమపై 15% అదనంగా పన్ను భారం పడుతోందని, పాత టెండర్ ధరకు పంపు సెట్లు ఇవ్వలేమని ఏజెన్సీలు చెబుతున్నాయి.
గతంలో 5 అశ్వసామర్థ్యం ఉన్న సౌర పంపు సెట్టుకి 3,06,000 రూపాయలను టెండర్ ధర నిర్ణయించగా అప్పట్లో ఆ ప్రకారమే పంపు సెట్ల పంపిణీకి ఏజెన్సీలు ముందుకొచ్చాయి. ఈ మొత్తం వ్యయంలో రైతులు 25,000 చెల్లిస్తే జిల్లా నీటి యాజమాన్య సంస్థ మరో 30,000 చెల్లిస్తుంది. మిగతా సొమ్మంతా నెట్ క్యాప్, విద్యుత్ పంపిణీ సంస్థలు భరిస్తాయి. సోలార్ పంపు సెట్లపై జీఎస్టీని 18% పన్నుగా నిర్ణయించాక ఒక్కో యూనిట్పై 44,000 రూపాయల భారం పెరిగింది. 5% పన్ను ఉన్నప్పుడు జరిగిన ఒప్పందం ప్రకారం పంపు సెట్లు సరఫరా చేయలేమని సంస్థలు చెప్పడం వల్ల ఏం చేయాలో తెలియక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు సరైన సమయంలో నీరందకపోతే సాగు పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నార్మల్ కూడా నారు వేసి పంట పొలాల్లో ఉంది, నారు తడుపుకోవడానికి వాటర్ సోర్స్ లేక డ్రిల్లింగ్ చేసి బోర్ తీసుకున్నా సరే దాని ఉపయోగం నిరుపయోగం ఉండటం వల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. బోర్కని సాలాలు పెట్టుకున్నామండి. ఆయనకి 30 తారీఖుని డీడీ తీసామండి. అధికారుల దగ్గరికి వెళ్తే ఇదిగో ఇస్తాం అదిగా ఇస్తాం అనేసి 6 నెలలు అయినా ఇప్పటికొచ్చి ఏం లేదు సార్. అధికారులు కూడా ఏం చెప్పలేదండి. మా చేతిలో ఏం లేదని వేస్తానండి. ఇప్పుడు వచ్చి బిగించలే సార్, మన పంపుతానన్నారు, మొన్న పంపలే సార్. ఈ ఉర్రాకులు వేసి ఎండిపోతాను సార్, అది బిగిస్తే తడుపుందని చూస్తాను సార్. అధికారులు వెళ్తే ఇక రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అలా మెరకముడిద మండలం బిగిస్తారు, అక్కడ బిగింతారు, ఇక్కడ బిగింతారు, వచ్చేస్తారులేండి చేస్తారులేండి అంటారు సార్. విజయనగరం జిల్లాలో 4,360 దరఖాస్తుల్లో 4,130 అర్హత పొందాయి. ఇందులో 3,095 మంది రైతులు డబ్బులు చెల్లించారు. చాలా మందికి జీఎస్టీకి ముందే పంపు సెట్లు రాగా మరికొందరికి పంపిణీ చేయాల్సి ఉంది. ఏజెన్సీల వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. టోటల్గా అన్ని ఫేజ్లు కలుపుకుని మా దగ్గర ఒక 731 ఇంకా రిలీజ్ చేయవలసింది ఉంది. జీఎస్టీ రావడం వల్ల ఒక 44,000 డిఫరెన్స్ వస్తుంది. ఆ 44,000 పే చేస్తే వాళ్ళు చేసేస్తామని చెప్తున్నారు. తప్పనిసరిగా సాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మా సీఎండీ గారు కానీ ఎనర్జీ సెక్రటరీ గారు కానీ దీన్ని ఆగస్టులో తొందరలోనే కొత్త టెండర్స్ పిలిచి దాంట్లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి రైతులకు తొందరగా ఇచ్చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ధరను సవరిస్తే సౌర పంపు సెట్లు చేయగలమని ఏజెన్సీలు చెబుతుండగా మరోసారి టెండర్లు పిలిచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 6-7 తేదీల్లో నిర్వహించే పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి తెలిపారు. 1,055 పోస్టుల భర్తీకి సంబంధించి మొత్తం 52,750 మందిని ప్రాథమిక పరీక్ష ద్వారా మెయిన్స్ ఆన్లైన్ పరీక్షకు ఎంపిక చేశారు. ఒకే రోజు 50,000 మందికి ఆన్లైన్ పరీక్ష నిర్వహించడం కష్టసాధ్యమైనందువల్ల 2 రోజుల పాటు ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 6న 9 జిల్లాలకు సంబంధించిన పరీక్ష నిర్వహిస్తారు. 7న మిగిలిన 4 జిల్లాలతో పాటు హైదరాబాద్లో పరీక్ష నిర్వహిస్తారు. పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 119 పోస్టులు, కృష్ణా జిల్లాలో కనిష్టంగా 40 పోస్టులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభమైందని ఆంధ్రప్రదేశ్ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. హైదరాబాద్లో ఫిక్కీ మహిళా సమావేశానికి సతీమణి బ్రాహ్మణితో కలిసి హాజరైన లోకేష్ వివిధ ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వచ్చే 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో 1,00,000 ఐటీ ఉద్యోగాలు వస్తాయన్న లోకేష్ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా గ్రామాల రూపురేఖలు మారుస్తామని వివరించారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి తీసుకుంటే 2019 లోపల అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తి చేస్తాం, అన్ని గ్రామాలు వీధి దీపాలు పూర్తి చేస్తాం, అన్ని గ్రామాలు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్లు, గ్రామాల చెత్త లేకుండా పరిశుభ్రతంగా ఉండేటట్టు వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్లు పూర్తి చేస్తాం. 5,000 కన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్న గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేస్తాం. కార్యదక్షత, నిజాయితీకి మహిళలు మారుపేరని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. 72 మంది మహిళా ప్రముఖుల జీవిత విశేషాలతో రూపొందించిన విమెన్ గ్లోరీ పుస్తకాన్ని హైదరాబాద్లో ఆవిష్కరించిన దత్తాత్రేయ మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. సంస్థలు స్థాపించి ఉద్యోగాల కల్పనకు ముందుకొచ్చే మహిళలకు 2 కోట్ల రూపాయల రుణం అందజేయనున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. సరికొత్త రచనల ద్వారా తెలుగు భాషకు వన్నె తెచ్చిన గొప్ప కవి సి నారాయణరెడ్డి అని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్లో సి నారాయణరెడ్డి 87వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య సినారే రాసిన కలం అలిగింది చివరి సంకలనాన్ని ఆవిష్కరించారు. సినారే పాటల ద్వారా తెలుగు చలనచిత్ర రంగానికి ఓ ప్రామాణికత వచ్చిందని ప్రశంసించారు. తెలుగు భాష పరిరక్షణ కోసం 2 ముఖ్యమంత్రులు కృషి చేయాలని సూచించిన వెంకయ్య పాఠశాలల్లో మాతృభాషను తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు.
అందరికి వెలుగు చూపించిన వాడు, మనకందరికి దారి చూపించిన వాడు, మనందరిలో సాహిత్య విపాసన రగించిన వాడు, మన తెలుగు ప్రజలకు ఈ తెలంగాణ గడ్డకు దేశాల్లో విదేశాల్లో కూడా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళందరికీ ఒక రకమైన గౌరవాన్ని శరీరాన్ని పులకించేట చక్కని సాహిత్యాన్ని మనకు అందించేట ఈ సాహిత్య రంగంలో రాజులకు రాజు ఆయన. ఎందుకంటే ఆయన కళానికి ఎదురు లేదు. ఆయన అభినవ శ్రీనాథుడన్నా లేకపోతే పారుకూరికి శోభనాథుడన్నా లేకపోతే ఇంకేదన్నా ఆనాటి పెద్ద కవులతో పోల్చినా ఏమాత్రం అతిశయోక్తి కాదు, వాళ్ళకి ఏమాత్రం కూడా తీసిపోడు. నారాయణ రెడ్డి గారు మనందరికీ కూడా తెలుసు. కోర్టుల్లో కేసులు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి కోదండరాం తెలిపారు. అసోచామ్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రీసొల్యూషన్, సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ల సెంటర్ల నేతృత్వంలో హైదరాబాద్లో నిర్వహిస్తున్న 2 రోజుల శిక్షణా తరగతులకు ఆయన హాజరయ్యారు. మధ్యవర్తిత్వంలో మెళకువలు, నైపుణ్యాలు నేర్చుకోవడానికి వివిధ రంగాల్లో పనిచేస్తున్న పలువురు ఈ శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యారు. మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకున్నట్లయితే ఇరు పార్టీలకు విలువైన సమయంతో పాటు ఖర్చులు కూడా మిగులుతాయన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలు పెంపొందించుకుని దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు సూచించారు. గుంటూరు వడ్లమూడిలోని విజ్ఞాన్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్, కళాతపస్వి కె విశ్వనాథ్, కోయంబత్తూరు అరవింద నేత్ర ఆసుపత్రి వైద్యురాలు కల్పన నరేంద్రన్కు గౌరవ డాక్టరేట్లు అందజేశారు. కుటుంబ ఆర్థిక నేపథ్యం పట్టించుకోకుండా ముందుకు వెళితేనే విజయాలు సాధ్యమన్న జస్టిస్ నాగేశ్వరరావు మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న రోబోటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు. ఆస్ట్రేలియాలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. సిడ్నీ శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి 4గురిని అరెస్టు చేసిన పోలీసులు ముష్కరులు ఓ విమానాన్ని కూల్చివేసేందుకు పథకరచన చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు ప్రకటించిన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కమ్ టర్నబుల్ ఉగ్రకుట్ర నేపథ్యంలో సిడ్నీ సహా దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు. ముష్కరుల ఏరివేత ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోందని చెప్పారు. కొందరు వ్యక్తులు ఉగ్రదాడికి కుట్ర పన్నినట్లు ఇటీవల భద్రతా సంస్థల నుంచి సమాచారం అందిందని చెప్పిన ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కమిషనర్ ఆండ్రూ కోలోవిన్ అందుకు పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు వివరించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.